హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద కరెంట్‌గా ఎలా ఉన్నాయి? అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్స్ మీద అనమాట. సో, మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైమ్ టు టైమ్ వస్తాయి. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవ్వరైనా ఈ వీడియో చూడొచ్చండి. అండ్ ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6000509679 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి. అండ్ నార్మల్ కాల్స్ కూడా చేయకండి. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో, అంతకంటే ముందు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద, అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద చూసే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఓకే. సో, మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తానండి. ఓకే. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దాం. 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే. నేను ఉల్టా పట్టుకున్నాను. ఓకే. మూన్, 10 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్, క్లారిఫైర్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు హీల్ అవుతున్నారండి. సో, ఏదైతే మీ పర్సన్ వల్ల మీరు ఎమోషనల్‌గా హర్ట్ అయ్యారో, ఇక్కడ మీ పర్సన్ వల్ల మీరు చాలా ఎమోషనల్‌గా హర్ట్ అయ్యారు. చాలా. అంటే ఒక ఎమోషనల్ బ్రేక్ త్రూ మీరు వెళ్లారనమాట. అండ్ మీ లైఫ్‌లో మీరు ఈ పర్సన్ వల్ల, ఈ కనెక్షన్‌లో హర్ట్ అవ్వడం వల్ల అండ్ ఇప్పుడు మీరు మీ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. మీ ఫైనాన్సెస్ మీద ఎస్పెషల్లీ. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎప్పుడైనా న్యూ మూన్, ఫుల్ మూన్ అలాంటి టైంలో మీరు కొంచెం డౌన్ అవుతారు. కానీ డెఫినెట్‌లీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్. అంటే మీరు హీల్ అవుతున్నారు. ఫైనల్లీ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్‌కి చూపిస్తున్నారు ఏంటంటే, నువ్వు లేకుండా కూడా నేను చాలా హ్యాపీగా ఉండగలను. నా లైఫ్‌లో చాలా సంతోషంగా ఉండగలను. అండ్ మీ ఎమోషన్స్‌ని మీరు హోల్డ్ బ్యాక్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఒక పర్సన్ పెంటికల్స్‌ని ఎంత టైట్‌గా పట్టుకున్నారు చూసారా? సో, ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీ ఫీలింగ్స్‌ని మీరు రివీల్ చేయట్లేదు ఈ పర్సన్‌కి. సో, ఇది రిప్రజెంట్ చేస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 9 ఆఫ్ పెంటికల్స్ మీ ఎనర్జీలో ఒక లేడీ కనిపిస్తుంది. తన దగ్గర చాలా పెంటికల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది. తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా, అమ్మాయిలు చూస్తున్నా. ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి మేము అబ్బాయిలు చూస్తున్నామండి. ఇది మాకు రెజొనేట్ అవుతుందా? ఇది మాకు మ్యాచ్ అవుతుందంటే యెస్ డెఫినెట్‌లీ అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే తన దగ్గర ఇనఫ్ మనీ ఉంది. అండ్ తను ఒక సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారంటే లైక్ మీరు ఎక్కువ సెల్ఫ్ లవ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇవ్వాలి కూడా. బికాజ్ ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ద కీ అండి. మన లైఫ్‌లో ఏదైతే నెగెటివ్ పర్సన్స్ వస్తున్నారో, నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో, అది మన లైఫ్‌లో సెల్ఫ్ లవ్ లేకపోవడమే. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన లైఫ్‌లో పాజిటివ్ పర్సన్స్‌ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అండ్ డెఫినెట్‌లీ మీరు రైట్ పాత్‌లోనే వెళ్తున్నారు. అండ్ ఏదైతే మీరు ఫేస్ చేశారో దాని నుంచి మీరు కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో, మీ ఎనర్జీ చాలా చాలా బావుంది. అండ్ యాహ్! అప్పుడప్పుడు కొంచెం ఎమోషనల్ డౌన్ అవుతారు. ఎప్పుడైతే మీ బ్రేకప్ గురించి మీకు గుర్తొచ్చినప్పుడు, మీ పర్సన్ కొంచెం ఎక్కువ గుర్తొచ్చినప్పుడు మీరు కొంచెం డౌన్ అవుతారు. కానీ వెంటనే మీరు మీ ఎనర్జీ చేంజ్ చేసేసుకుంటారు. కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తారు. కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు ట్రై చేస్తున్నారు కూడా స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ మీ ఎనర్జీ చాలా బావుంది. సో, ఇది మీకు రెజొనేట్ అయితే డెఫినెట్‌లీ రీడింగ్ మీకోసమే. సో అండి, ఇప్పుడు ఈ డెక్ నుంచి మీ ఎనర్జీ చెక్ చేశాను. సో, ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఈ డెక్ నుంచి చూస్తాను. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఫీలింగ్స్ మీ పర్సన్ కోసం ఇక్కడ నుంచి. అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ లెఫ్ట్ సైడ్, మీ ఫీలింగ్స్ రైట్ సైడ్ తీస్తాను. ఓకే. సో, ఎవరితోనైతే మీరు డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే. మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఓకే. మీ పర్సన్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ పర్సన్ ఫీలింగ్స్ నేను తీస్తున్నాను కాబట్టి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. లేదంటే తన నేమ్ తీసుకోండి 3 టైమ్స్ చాలు. ఓకే. మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. మీ పర్సన్ ఫీలింగ్స్ ఫస్ట్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ అండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్. Hanged Man, 9 of Cups, Clarifier, 6 of Wands,
టూ ఆఫ్ వాండ్స్ని క్లారిఫై చేద్దాం. టూ ఆఫ్ వాండ్స్ ఎందుకుంది ఇక్కడ? 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇంకో కార్డ్ తీసుకుంటాను నేను. ఏస్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ కప్స్. ఓకే, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్. హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫై చేస్తానండి. హ్యాంగ్డ్ మ్యాన్ కూడా. హర్మిట్. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ వచ్చేసి టెంపరెన్స్. ఏస్ ఆఫ్ కప్స్, చారియట్, హారోఫెంట్, సన్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ కార్డ్స్ మిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఫీలింగ్స్ ఇవి నేను తీసేది ఇప్పుడు. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 7 ఆఫ్ వాండ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్, జస్టిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ సోర్డ్స్, హై ప్రిస్టెస్, మూన్. ఇప్పటిదాకా మీ ఎనర్జీలో కూడా మూన్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది, మీ ఫీలింగ్స్లో కూడా. 10 ఆఫ్ కప్స్, ఎంపరర్, 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. మీ ఎనర్జీలో 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, మూన్ కూడా వచ్చింది, ఇక్కడ ఫీలింగ్స్లో కూడా 2 వచ్చాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్డ్స్ అక్కడ. సో ఫస్ట్ అండి, మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా కార్డ్స్, ఇవి మీ ఫీలింగ్స్ ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, సో ఇవి మీ ఫీలింగ్స్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్లో నాకు కనిపించింది ఏంటంటే, ఇక్కడ చాలామంది పాస్ట్ లైఫ్ సోల్మేట్తో డీల్ చేస్తూ ఉండొచ్చు, కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు అండి. సో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళతో మీకు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ చాలామందికి నాకు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చాలామంది వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ కోసం చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారో ఇక్కడ మీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మీ పర్సన్ మీ ఇన్లాస్కి ఎక్కువ సపోర్ట్ చేయడం, మీ పట్ల చాలా ప్రాక్టికల్గా ఉండడం, అండ్ మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చెయ్యకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ కూడా ఎక్కువ ప్రాక్టికల్గా ఎక్కువ ఏమంటారు లైక్ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉండడం, అండ్ మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ని మిస్ అవుతున్నారు ఈ కనెక్షన్లో. అంటే మీకు అనిపిస్తుంది మీ పర్సన్కి అన్ని పనులకి టైం ఉంటుంది, బట్ మీ గురించి మాత్రం టైం ఉండదు అనిపిస్తుంది మీకు. సో మీ పర్సన్కి అన్నిటికీ టైం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కోసం టైం ఉంటుంది, వాళ్ళ కెరియర్ కోసం టైం ఉంటుంది, అండ్ వాళ్ళ పనుల కోసం టైం ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం టైం ఉంటుంది. బట్ మీకోసం ఆ పర్సన్ వచ్చేసరికి మీకు టైం ఉండదు, అంటే వాళ్ళు బిజీ అయిపోతారు. ఇది మీ పర్సన్ ఈగో అనమాట. సో ఇక్కడ ఎవరు చూస్తున్నా కూడా మీ పర్సన్కి ఈగో కనిపిస్తుందండి. ఓకేనా, ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చూస్తున్నా, పెళ్ళి కాని వాళ్ళు చూస్తున్నా, సింగిల్ మదర్స్ ఎవరితో డీల్ చేస్తున్నా, సింగిల్ ఫాదర్స్ ఎవరితోనో డీల్ చేస్తున్నా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, అంటే మీరు ఏదైనా గిఫ్ట్స్ తనకి ఇచ్చినప్పుడు, ఐ మీన్ ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినా మీ పర్సన్ మీరు కేర్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ పర్సన్కి కేర్ ఉందండి. ఓకేనా, మీ పర్సన్కి మీరు చూపించిన కేర్
ఈ పర్సన్‌కి కొంచెం కన్సర్న్ అనేది నాకు కనిపిస్తుంది. ఈ పర్సన్ మీ స్కూల్‌మేట్ అయ్యి ఉంటారు, లేదంటే కాలేజ్ మేట్ అయ్యి ఉంటారు. లేదంటే ఈ పర్సన్‌ని మీరు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు లైక్ మీకెలా అనిపిచ్చిందంటే లైక్ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అనిపిచ్చింది. ఈ పర్సన్‌తో ఏదో డిఫరెంట్ కనెక్షన్, చాలా కంఫర్ట్‌నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీతో ఏదైతే హ్యాపీ మెమరీస్ ఉన్నాయో అవి చాలా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ కలలో వచ్చి ఉంటారు. మీ కనెక్షన్ స్టార్ట్ అయ్యే ముందు, లేదంటే స్టార్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఎక్కువ కలలో కనిపిస్తూ ఉండొచ్చు. సో, ఇలాంటివి కూడా కొంతమంది కలలు ఏదైతే నేను చెప్పానో అది మీరు ఫేస్ చేసి ఉండొచ్చు మీ లైఫ్‌లో. సో, ఇది రెజొనేట్ అవుతే తీసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? సో, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఎన్ని గొడవలున్నా కూడా మీరు మళ్ళీ యూనియన్ అనేది అయ్యారు. ఇక్కడ చాలామంది మీ గత జన్మ ఐ మీన్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్‌తో డీల్ చేస్తున్నారండి. ఎవరి కోసమైతే మీరు రీడింగ్ చూస్తున్నారు ఇప్పుడు. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ల లైఫ్‌లో ఏంటంటే ప్రయారిటీస్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ పైన వాళ్ళకి కేరింగ్ ఉంది. మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అది కూడా పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ కనెక్షన్ అని నేను చెప్పాను. కానీ ఈ పర్సన్ ప్రయారిటీస్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ లాగా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ కోసం మీ గురించి డెసిషన్ తీసుకోకుండా ఉండుండాలి. ఎక్కువ పేరెంట్స్ గురించి ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారో మీ ఇన్‌లాస్ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు అనిపిస్తుంది లైక్ మీ హస్బెండ్ చాలా వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఆహ్, ఎంతసేపు వాళ్ళ వాళ్ళ నెగెటివ్‌గా అవుతారు. బట్ మీ సైడ్ ఆ పర్సన్ కేరింగ్‌గా ఉండట్లేదు, టైమ్ ఇవ్వట్లేదు, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండట్లేదు, చాలా రూడ్‌గా ఉంటున్నారు అనే కంప్లెయింట్ మీకు ఉండొచ్చు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీద. సో, మీ ఇన్‌లాస్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. ఇక్కడ మీ పర్సన్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు ఆర్థోడాక్స్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు. ఇక్కడ అన్‌మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నా కూడా మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది ఎలాంటి వాళ్ళున్నారంటే మీ పార్ట్నర్ మీ క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. లేదంటే రిలీజియన్ డిఫరెన్సే ఉండొచ్చు ఇక్కడ. సో, మీ పర్సన్ ఏంటంటే క్యాస్ట్ డిఫరెంట్, రిలీజియన్ డిఫరెన్స్ వల్ల లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి అగెయినెస్ట్‌గా వెళ్ళకుండా చాలా సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. సో, అది ఓకే. బట్ ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్ ఏంటంటే చాలా సెల్ఫిష్‌గా ఆలోచించి తీసుకుంటున్నారు. నార్మల్‌గా తీసుకోవట్లేదు డెసిషన్ ఇక్కడ. అంటే ఈ పర్సన్‌కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కావాలి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ నాకు చాలా మందికి ఫ్యామిలీ కనిపిస్తుందండి. అండ్ ఒకవేళ మీరు అన్‌మ్యారిడ్ అయ్యుంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి అగెయినెస్ట్‌గా వెళ్లి డెసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు లైక్ ఫ్యామిలీ చెప్పింది వింటాను. అలాగే నా పర్సన్‌తోని కూడా ఉంటాను అని 2 సైడ్స్ మేనేజ్ చేసే టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. అది అస్సలు మంచి ఎనర్జీ కాదు. బికాజ్ ఏంటంటే పర్సన్ సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. ఓకే. ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాట వింటున్నారు. అలాగే మీతో కూడా ఉంటున్నారు. అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు. కానీ మీరు కావాలి ఈ పర్సన్‌కి. సో, ఇక్కడ ఏదో సెల్ఫిష్‌గా అనిపించట్లేదా? మీ పర్సన్ ఏమో సేఫ్ జోన్‌లో ఉండాలి. బట్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ మాత్రం మీ పర్సన్‌కి అవసరం లేదు. సో, ఇలాంటి ఎనర్జీ నాకు అసలు నచ్చలేదు టు బీ హానెస్ట్. ఇక్కడ మీ పర్సన్ ఏంటే మీతో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. మీతో ఫ్రెష్ స్టార్ట్ కావాలనుకుంటున్నారు. ఎవరైతే ఆహ్, ఏమంటారు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో మీ పర్సన్ డెఫినైట్‌లీ మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీ పర్సన్ చాలా మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవుతారు. మీరు కనిపించే విధానం కానివ్వండి, మీరు కేర్ చేసే విధానం మీ పర్సన్‌కి చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మీరు చాలా కేరింగ్ ఇచ్చారు ఈ పర్సన్‌కి. సో, ఆ పర్సన్‌కి తెలుసు లైక్ ఇంత కేరింగ్ ఇచ్చే పర్సన్‌ని నేను వదులుకోవాలి అనేసి ఆ పర్సన్‌కి ఆలోచన లేదు యాక్చువల్లీ. అండ్ ఈ పర్సన్‌లో చాలా పొసెసివ్‌నెస్ కూడా ఉందండి. అంటే ఈ పర్సన్‌కి ఎప్పుడైనా మీరు దూరంగా ఉన్నారనుకోండి, మీరు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, పర్సన్ చాలా ఫీల్ అయిపోతారు. అరే! ఈ పర్సన్ ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, ఈ పర్సన్ నన్ను కాల్ చేయట్లేదు. అలా అదే ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటంటే లైక్ చాలామందికి ఇక్కడ యూనియన్ అనేది అవ్వబోతుంది. ఇక్కడ కొంతమందికి 1 మంత్‌లో నాకు యూనియన్ కనిపిస్తుంది. అండ్ కొంతమందికి 6 వీక్స్ తర్వాత యూనియన్ అనేది అవ్వచ్చు మీ పర్సన్‌తో. అండ్ ఈసారి మీ పర్సన్ వస్తున్నప్పుడు చాలా అట్రాక్షన్‌తో వస్తారు. కానీ అండి ఇక్కడ నాకు డెసిషన్ విషయంలో మీ పర్సన్ చాలా సెల్ఫిష్‌గా కనిపిస్తున్నారు. సో, ఏదైతే కనిపిస్తుందో నేను అదే చెప్తున్నాను మీకు. ఓకే. సో, మీ పర్సన్ ఫీలింగ్స్‌లో ఏంటంటే వాళ్ళ ఆహ్ ఫీలింగ్స్‌లో ఇష్టం కనిపిస్తుంది. కేరింగ్ కనిపిస్తుంది. బట్ డెసిషన్ మీ విషయంలో తీసుకోవాల్సిన వచ్చేసరికి ఈ పర్సన్ చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. నాకెందుకు రిస్క్, నాకెందుకు ఇది తలనొప్పి అనుకున్న పర్సను
ఫ్యామిలీ విషయంకొచ్చేసరికి లైక్ ఫ్యామిలీ విషయంకొచ్చేసరికి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ మీ వరకొచ్చేసరికి వాళ్ళకి సెల్ఫిష్‌నెస్ అనేది వస్తుందనమాట. సో, ఇది అసలు బాలేదు. అండ్ ఇక్కడ చాలా మందికి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మీ పర్సన్ నుంచి. సో, సూన్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. కొంతమందికైతే ఆల్రెడీ మీ పర్సన్ కాంటాక్ట్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా అండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నట్టయితే, మీ పర్సన్ అక్కడ వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌లో ఉంటున్నారు. అలాగే మీ లైఫ్‌లో కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు అటు ఇటు. అండ్ ఇక్కడ కొంతమందికి ఒకవేళ మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతూ ఉంటే లైక్ ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి పూర్తిగా అంటే ఈ పర్సన్ నాకు మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నట్టు కనిపించట్లేదు. ఇక్కడ మీరు మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా, అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా, సెపరేట్‌లీ మ్యారీడ్ వాళ్ళు డీల్ చేస్తున్న ఒకరితో ఒకరు. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఆలోచనలో అయితే అస్సలు లేరు. ఈ పర్సన్‌కి మీరు కావాలి. అది మంచి రూపంలో అయితే ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకోవట్లేదు. అంటే సెల్ఫిష్‌గా ఆలోచించి మీరు ఉండాలి ఈ పర్సన్ లైఫ్‌లో అనేసి అంటే ఈ పర్సన్ లైఫ్‌లో మీరు ఉండాలి. బట్ ఎలాగైనా సరే వాళ్ళు సెల్ఫిష్‌గా ఉండి మీరు ఉన్నా సరే కానీ మీరు కావాలి. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తుంది ఈ పర్సన్‌లో. అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీతో ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి మీ దగ్గర ఉన్న కంఫర్ట్‌నెస్ కానీ, మీరిచ్చే కేరింగ్ కానీ వాళ్ళకెక్కడా కూడా దొరకదు. ఆ కనెక్షన్ అనేది మీతో ఫీల్ అయినంత స్ట్రాంగ్ కనెక్షన్ ఆ పర్సన్‌కి ఎక్కడా దొరకట్లేదు. అండ్ ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకొచ్చేసరికి మీ పెళ్లి గురించి కానివ్వండి, మీ కమిట్మెంట్ గురించి కానివ్వండి, ఈ పర్సన్ ఒప్పించుకోవట్లేదు. మిమ్మల్ని చాలా స్టక్ చేస్తున్నారు, వెయిట్ చేపిస్తున్నారు మిమ్మల్ని. మీకేమో అర్థం అవ్వట్లేదు అసలు ఈ పర్సన్ చేసుకుంటారా లేదా అనేసి. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే చాలా ప్రశాంతంగా, చాలా లేజీగా బిహేవ్ చేస్తున్నారు. మీరేమో చాలా కంగారు పడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, డౌన్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏమో లేజీగా ఓకే. రేపు తీసుకుందాంలే డెసిషన్. 10 సంవత్సరాల తర్వాత తీసుకుందాంలే. ఒక 1 ఇయర్ తర్వాత డెసిషన్ తీసుకుందాంలే అనేసి ఒక బద్ధకం ఎనర్జీలో మీ పర్సన్‌కి బాగా బద్ధకం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. సో, ఏదన్నా విషయం చెప్పినా గానీ అది గొడవకే వెళ్తారు తప్ప, అది అండర్‌స్టాండ్ చేసుకుందాం అని ఇది ఉండదు. అదే ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి అనిపించిందనుకోడు చాలా ప్రేమగా, చాలా మంచిగా ఆహ్, చాలా అండర్‌స్టాండింగ్‌గా మాట్లాడతారు. బట్ మీరు ఎప్పుడన్నా ఏదన్నా కమిట్మెంట్ గురించో, ఏదన్నా సీరియస్ విషయం గురించి మాట్లాడేటప్పుడు చాలా సిల్లీగా ప్రవర్తిస్తారు. అసలు వినరు. ఒక క్లారిటీ మీకివ్వరు. ఆహ్, అండ్ మీరు చాలా స్టక్‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వల్ల. అటెళ్ళలేకపోతున్నారు. చాలా చాలా ఏమంటారు లైక్ అర్థం అవ్వట్లేదు. ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకుంటారు అసలు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? లేదా? అన్నది ఒక కన్‌ఫ్యూజన్ మీకు డెఫినెట్‌లీ ఉంది ఈ పర్సన్ విషయంలో. అంటే ఆ పర్సన్ బిహేవియర్ అలా ఉంది. ఆబ్వియస్‌లీ మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది కూడా. సో, ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్‌లో నాకు అట్రాక్షన్, కేరింగ్ అంతా కనిపిస్తుంది. బట్ డెసిషన్ విషయానికొచ్చేసరికి చాలా సెల్ఫిష్‌గా ఉంటున్నారు ఈ పర్సన్. ఓకే. సో, ప్రెజెంట్ ఫీలింగ్స్‌లో నాకు అవే కనిపిస్తుందండి. సో, ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అంటే మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సో, మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కమెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. నేను నెక్స్ట్ వీడియో మూవ్ ఆన్ అవ్వాలా, మీరు వెయిట్ చేయాలా దాని మీద టాపిక్ మీద తీసుకొస్తాను. సో, గైడెన్స్ కూడా చూద్దాం డీటెయిల్‌గా ఆ రీడింగ్‌లో. సో, ఫస్ట్ మీ ఫీలింగ్స్ వచ్చేసి 7 ఆఫ్ వాండ్స్ అండి. అంటే మీరు డిస్టెన్స్ తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి. అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అండ్ కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ పర్సన్ పెట్టే ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి? సెల్ఫిష్‌గా ఉన్నాయి. సో, అందుకని మీకు నచ్చకుండా మీకు నచ్చట్లేదు కాబట్టి మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు ఎక్కువగా మీ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ జస్టిస్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు జస్టిస్ చేసుకోవడం మీకు తెలుసు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ వల్ల మీరు చాలా స్టక్ అయ్యారు. మీరు కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. లేదంటే ఈ పర్సన్ నుంచి ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో రియూనియన్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు ఇంతకుముందు చాలా వెయిట్ చేసి ఒక లో ఎనర్జీలో ఉండేవారు. ఎప్పుడు నా పర్సన్ కాల్ చేస్తారు, ఎప్పుడు నా పర్సన్ మెసేజ్ చేస్తారని లో ఎనర్జీలో ఉండేవారు. బట్ ఇప్పుడు మీరు నాకు లో ఎనర్జీలో కనిపించట్లేదు. యెస్, మీరు ఇంకా స్టక్కే ఉన్నారు సిట్యుయేషన్‌లో. మీరు మీ పర్సన్ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేదు. కానీ మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీ హ్యాపీనెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ కూడా వాళ్ళ హ్యాపీనెస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టలేదా? సో, మీరు కూడా ఏంటంటే మీరు బాధ పెడుతున్నారు కాదు. కానీ మీ హ్యాపీనెస్ మీద, మీ లైఫ్‌లో కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీరెక్కువగా మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీకు మీ లైఫ్‌లో డెఫినెట్‌లీ మీరు ఏంటంటే సోల్‌మేట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ నుంచి ఈక్వల్ లవ్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ ఈక్వల్ లవ్ ఇవ్వకపోతే మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో నాకు కనిపించట్లేదు. ఈ మధ్య మీరు చాలా ప్రాక్టికల్ అయ్యారండి. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా ప్రాక్టికల్ అయ్యారు. అండ్ చాలా స్పిరిచువల్లీ కనెక్టెడ్ అవుతున్నారు. అండ్
ఈ మధ్య మీరు ఎక్కడైనా రీడింగ్ తీసుకొని ఉండొచ్చు. లేదంటే ఎవరైనా గైడెన్స్ తీసుకుంటున్నారు స్పిరిచువల్ పర్సన్‌ది. అండ్ మీ ఇంట్యూషన్స్‌ని బాగా నమ్ముతున్నారు. ఇంతకుముందు మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎక్కువగా ఇన్నోసెంట్‌గా ఉండే. బట్ ఇప్పుడు లేరు మీరు. ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ వల్ల, ఈ పర్సన్ చీట్ చేయడం వల్ల, ఈ పర్సన్ ఫ్యామిలీని చూస్ చేసుకోవడం వల్ల, లేదంటే థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో రావడం వల్ల మీరు చాలా చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. ఇక్కడ చాలామంది మదర్ ఇన్ లా వల్ల బాధపడుతున్నారు. కొంతమంది థర్డ్ పార్టీ వల్ల బాధపడుతున్నారు. కొంతమంది మీ పర్సన్ ఈగో వల్ల బాధపడుతున్నారు. కొంతమంది మీ పర్సన్ టైం ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. కొంతమంది మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు, స్టక్ చేస్తున్నారు. పూర్తిగా మిమ్మల్ని వదిలేయట్లేదు. అలాగని పూర్తిగా మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వకుండా మీ లైఫ్‌లో అటు పోకుండా, ఇటు పోకుండా స్టక్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మీరు ఆబ్వియస్‌లీ చాలామంది వ్యూవర్స్ నాకు చాలా మంది ఇక్కడ మీ పర్సన్‌ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారిప్పుడు. లేదంటే మీ పర్సన్‌ని మీరు బ్లాక్ చేసి పెట్టుండొచ్చు. లేదంటే మీ పర్సన్‌తో మీరు మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్‌గా లేరు. సో, మీ ఎనర్జీలో మీ ఫీలింగ్స్‌లో డెఫినెట్‌గా నాకు కనిపిస్తుంది ఏంటంటే, మీరు లవ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అంటే ఈక్వల్ లవ్ ఉంటేనే అక్కడ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు. బట్ ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చాలామందికి మీ లైఫ్‌లో నాకు స్టేబిలిటీ అనేది కనిపిస్తుంది. మీ లైఫ్‌లో సెలబ్రేషన్ కూడా రావచ్చు. మేబీ సూన్ మీ లైఫ్‌లో మీరు సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్తున్నారు. గెట్ టుగెదర్‌కి వెళ్తున్నారు. ఫ్రెండ్స్‌తో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి ఎమోషనల్ డౌన్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీ ఎనర్జీస్‌లో వచ్చింది ఇప్పటిదాకా 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మూన్. అంటే మీ ఫీలింగ్స్‌ని మీరు బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈవెన్ దో అంటే మీ పర్సన్‌కి మీరు చూపించట్లేదు. ఓకే. నేను నీకోసం బాధగా ఉన్నాను. నీకోసం నేను ఎమోషనల్ డౌన్ అవుతున్నానని మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అసలు బయట పడట్లేదు. అంటే మీ పర్సన్‌కి మీరు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారంటే ఒక మిస్టీరియస్ పర్సన్ లాగా. అంటే మీ మనసులో ఏం జరుగుతుంది? ఏం ఫీల్ అవుతున్నారు? ఏంటి? అనేది మీ పర్సన్‌కి ఎలాంటి ఐడియా లేదు. ఇంతకుముందు మీరు అన్నీ మీరే ఓపెన్ బుక్ లాగా అన్నీ చెప్పేవాళ్ళు మీ పర్సన్‌కి. బట్ ఇప్పుడు మీలో అలాంటి ఎనర్జీ నాకు కనిపించట్లేదు. ఓవరాల్‌గా ఇప్పుడు కూడా మీరు స్టక్కే ఉన్నారు మీ పర్సన్ విషయంలో. అప్పుడప్పుడు ఆలోచిస్తారు, ఓవర్ థింక్ చేస్తారు. చాలా మెంటల్‌గా స్ట్రెస్ అవుతూ ఉంటారు. బట్ యాహ్! మీ ఎనర్జీ నాకు కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు చాలా పాజిటివ్‌గా కనిపిస్తుంది. యాహ్! ఇప్పుడు కొంచెం ఎమోషనల్ డౌన్ ఉన్నారు. బట్ పడలేదు. కొంచెం హీల్ అవుతున్నారు మీరు. మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఏదైతే మీరు డిజర్వ్ చేస్తున్నారో అది ఇవ్వనప్పుడు ఈ పర్సన్ మీకు అవసరం లేదు అనేసి ఈ పర్సన్‌ని కొంచెం డిస్టెన్స్‌గానే పెడుతున్నారు. ఈ పర్సన్‌ని ఎక్కువ అలవ్ చేయనట్టుగా మీరు నాకు కనిపిస్తున్నారు. ఓకే. సో, ఇదండి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద. సో, మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో గైడెన్స్ అండి. సో, మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైమ్ టు టైమ్ వస్తాయి. సో, మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్. అండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేపిస్తున్నట్టయితే ప్లీజ్ వెయిట్ చేయకండి. మూవ్ ఆన్ అయిపోండి మీ పర్సన్ నుంచి. ఓకే. అండ్ ఇంకొకటి మీ పర్సన్ అండి ఇప్పుడు లైఫ్‌లో వెయిటింగ్ పొజిషన్‌లో ఎప్పుడు ఉండకండి. ఇప్పుడు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారంటే ఓకే. మీ కెరియర్‌లో బిజీగా ఉండండి, హ్యాపీగా ఉండండి మీ లైఫ్‌లో. బట్ యాహ్! ఇప్పుడు మీ పర్సన్ ఏమో చాలా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటున్నారు. అండ్ మీరేమో చాలా ఎమోషనల్ డౌన్ అయిపోతూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ గైడెన్స్‌లో ఏమొస్తుందంటే మీరు వెయిటింగ్ పొజిషన్‌లో ఉండకండి. మీ పర్సన్ ఇప్పుడు డెసిషన్ తీసుకోవట్లేదు కాబట్టి లెట్ గో చేయండి. అండ్ ఒకవేళ మీ పర్సన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు మిమ్మల్ని డెసిషన్ తీసుకోవాలి ఇది ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ఫైనలీ మీరు మూవ్ ఆన్ అవ్వాలి ఈ పర్సన్ నుంచి. ఒకవేళ మీ పర్సన్ నుంచి మీరు స్టిల్ మీరు వెయిటింగ్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలన్న వెయిటింగ్‌లో కాకుండా జస్ట్ మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉంటూ మీ లైఫ్‌లో ముంగటికి వెళ్తూ ఉండండి. ఓకే. ఈ పర్సన్ విషయంలో ఎక్కువ ఎమోషనల్ డౌన్ కంటే కూడా ప్రాక్టికల్‌గా ఉండండి. ఓకేనా. సో, ఇదండి మీకు గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి. ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయడం మర్చిపోద్దు. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6000509679 ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి. సో, వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ అండ్ మీ లవ్ అండ్ మీ సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే.